హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, కానీ పోస్ట్ వైజ్ ఎగ్జామ్ డేట్స్ అనేది రాలేదు. పోస్ట్ వైజ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు పీజీటీ, టీజీటీ అండ్ జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి అండ్ లైబ్రరీ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి ఏందనేవి ఇప్పుడు చూద్దాం. 14:30 అంటే 2:30 నుంచి 4:30 వరకు మధ్యాహ్నం ఎగ్జామ్ అనేది ఉంది ప్రిన్సిపల్ 13 నాడు. అండ్ అదే 13 నాడు మనకి అకౌంటెంట్ అదే మధ్యాహ్నం మనకి 2:30 నుంచి 4:30 మధ్యలో ఉంది. ఓకేనా, ఈ రెండు కూడా మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది 13 నాడు. ఆ తర్వాత 14 మార్నింగ్ వచ్చేసినట్టు మనకి పీజీటీ ఎగ్జామ్ ఉందన్నమాట. ఓకే, 14th మార్నింగ్ వచ్చేసినట్టు మనకి పీజీటీ ఎగ్జామ్ 9 నుంచి 11:30 వరకు మనకి ఎగ్జామ్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత మనకి టీజీటీ అండ్ మిస్లీనియస్ టీచర్ అంటే మనకి లైబ్రరీ సంబంధించి కూడా మనకి 14th నాడు మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఎగ్జామ్ అనేది ఉంది. ఓకేనా, అండ్ హాస్టల్ వార్డెన్ వచ్చేసిన మనకి 21 నాడు ఉంది హాస్టల్ వార్డెన్ అనేది. అండ్ ఉదయం 9 నుంచి 11 వరకు మనకి 21 నాడు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ ఉందన్నమాట. అదే మార్నింగ్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అనేది ఉంది. సేమ్ అదే డేట్లో మీకు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అదే డేట్ అదే మార్నింగ్ షిఫ్ట్లో. ఆ తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసింది మనకి మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది 21 నాడు మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 మధ్యలో ఉంది. అదే మధ్యాహ్నం మనకి ల్యాబ్ అటెండెంట్ కూడా ఉంది 2:30 నుంచి 4:30 వరకు 2 hours ఎగ్జామ్ అనేది ఉంది. అండ్ ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ వచ్చేసినైతే 21 మార్నింగ్ ఉంది. అండ్ టీజీటీ వచ్చేసినైతే మనకి 14th మధ్యాహ్నం అనేది ఉంది. లైబ్రరీ కూడా 14th మధ్యాహ్నం అనేది ఉంది. ఓకేనా, అండ్ కిందికి రండి. కిందికి వస్తే మీకు ఏ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందనేది 15 days ముందు తెలుస్తుంది అనమాట. ఓకేనా, మీకు 13th నాడు ఉంది కాబట్టి 28, 29 అంటే 4 daysలో మీకు లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. మీకు 15 రోజుల ముందు సిటీ మాత్రమే తెలుస్తుంది. ఆ సిటీలో ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది 2 రోజుల ముందు తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.